తెలియజేస్తూ ఓరుగల్లు ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో వాహన పూజలు జోరుగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులతో వాహన పూజ జరిపిస్తే ప్రయాణంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ప్రజల విశ్వాసం. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఈరోజు ఆయుధ పూజ అదేవిధంగా వాహన పూజ కార్యక్రమాలు అయితే ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా భద్రకాళి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంగణంలో అమ్మవారి ఎదుటిగా ఆయుధ పూజ అదేవిధంగా వాహన పూజ జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. చెడుపై మంచి విజయం సాధించిన నేపథ్యంలో అమ్మవారు శాంతింపజేసిన తర్వాత విజయదశమి రోజు అమ్మవారు పూర్తి స్థాయిలో దర్శనమిస్తుంది. అంటే అమ్మవారి కళ్ళ ముందు ఎదుట ఉన్నటువంటి వాహనాలను ఆయుధ పూజను కూడా చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ప్రధానంగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఆరాధ్య దైవమైన భద్రకాళి అమ్మవారి ఆస్థానంలో ఉన్నటువంటి సమీపంలో ఆ వాహనాల పూజ అయితే భారీగా కొనసాగుతుంది. ఇప్పటికే ఉదయం 4 గంటల నుంచే వాహనాలు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు చేసుకోవడం కాకుండా ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా వెళ్తున్నటువంటి వాహనం మీద వెళ్తున్నటువంటి పనులు కూడా సవ్యంగా జరగాలి, విజయం సాధించాలనే ఒక ప్రగాఢన నమ్మకంతోనే భక్తులు వాహన పూజలు చేసుకుంటుంటారు. అయితే ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దసరా మహోత్సవం అయితే కొనసాగుతుంది. సంవత్సరాంతం వారు వెళ్ళేటువంటి దారుల వెంట కానీ ఎలాంటి దోషాలు జరగకుండా వారికి సంబంధించినటువంటి పనుల్లో కూడా విజయం సాధించే విధంగా భక్తులు ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ భావిస్తుంటారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడ పూజలు జరుస్తున్నటువంటి అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆయుధ పూజ అదేవిధంగా ఈరోజు శమి పూజ, ఆయుధ పూజ అదేవిధంగా వాహన పూజ జరుగుతుంది. ఏంటి అసలు ఈ విశేషత ఏందనుకోవచ్చు, ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? శ్రీ గురుభ్యో నమః. మన ట్రై సిటీలో చాలా విశిష్ట పేరుగల భద్రకాళి అమ్మవారు చాలా పేరుగల, ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే కోరిన కోరికలు తీరుస్తారనే భక్తుల నమ్మకం. అందుకోసం ఇక్కడ వాహన పూజలు చేస్తే విజయదశమి రోజున అందరికీ విజయాలు కలుగుతాయని వారికి ప్రగాఢ విశ్వాసం అనేది ఎందుకంటే పూర్వపు రోజు నుంచి కూడా చాలా నమ్మకం అనేది జరిగింది. ఈరోజు దసరా ఉత్సవ సందర్భంగా వాహన పూజలు చేయడం జరిగిన అందరికి కూడా దిగ్విజయంగా జరిగి సకల శుభాలను ప్రసాదించి ఇవలకు కూడా ఆటంకాలు లేకుండా శుభాలు జరుగుతాయని ప్రతి నమ్మకం. అందరూ కూడా వాహన పూజలు చేయడం వల్ల చెడు దోషాలు వాళ్ళకు విజయాలు సమకూరుతాయని, అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలు ఉంటాయని భక్తుల నమ్మకం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది? అసలు ప్రధానంగా ఈ ఆనవాయితీని తీసుకొచ్చిన తర్వాత భక్తులు కూడా ప్రగాఢ నమ్మకంతో కూడా వస్తుంటుంటారు. ఎలాంటి పరిస్థితి నెలకొంది? అంటే అమ్మవారి మీద భరోసా పెట్టి ఉంటుంది. వాహనాల్లో ఈ పూజ ద్వారా ఎలాంటి ఫలితం కలిగే అవకాశం ఉంది? అమ్మవారి పూజ చేయడం వల్ల ఏంటంటే చాలా విజయోత్సవంగా చాలా పూర్వ రోజు నుంచి అమ్మవారి పూజ అనేది చేయడం జరుగుతుంది. ఆదిశంకరాచార్య దీనికి స్థాపన అనేది చేయడం జరిగింది. ఉగ్ర స్వరూపంలో ఉన్న అమ్మవారిని శాంత స్వరూపంలోకి తీసుకొచ్చి అమ్మవారిని అందరూ కూడా భక్తులు కూడా దర్శించే విధంగా ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ శంకుస్థాపన అనేది చేశారు. అందువల్ల అమ్మవారి శాంత స్వరూపంగా భావించి అందరూ కూడా అమ్మవారి ఎల్లవేళ కనురెప్పల కాపాడుతూ ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్, కరీంనగర్ అందరూ చాలా విలేజ్ నుంచి కానీ పట్టణాల నుంచి కానీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. ప్రశాంత వాతావరణంలో భక్తులకు కరుణించే విధంగా అమ్మవారు అయితే ఇక్కడికి కొలువు తీరుతున్న నేపథ్యంలో ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో అయితే వాహనాల పూజ అదేవిధంగా ఆయుధ పూజ అదేవిధంగా శమి పూజ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్క ఆలయం ప్రాంగణంలో కూడా వాహనాల పూజలు ఎక్కువ భారీ మొత్తంలో ఎక్కువ శాతంలో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా అన్ని ఏదైతే దేవాలయాల ప్రాంగణంలో అమ్మవారితో పాటు ప్రధాన ఆలయాలు పూర్తిగా వాహనాల పూజతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ అష్టైశ్వర్యాలు తమకున్నటువంటి ఫలితం సిద్ధించాలని కొత్త వాహనాలను పట్టుకొని ఆలయం వద్దకు చేరుకొని ఈ విధంగా పూజలు చేసుకుంటున్నారు. విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా వాహనానికి పూజ చేయించుకుంటే సకల విధాలు సంకల్పించే విధంగా ప్రమాదం అంటే దారి వెంట వెళ్తున్నటువంటి ప్రమాదాలు నివారించడమే కాకుండా అదే వాహనంపై వెళితే ఖచ్చితంగా
విజయదశమి రోజు అమ్మవారు సృష్టించే విధంగా విజయం చేకూరుతుందనే ఒక ప్రగాఢ నమ్మకంతో భక్తులైతే పెద్ద ఎత్తున వాహన పూజలు అయితే కార్యక్రమాలు చేపడుతున్నారనేది మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. విజయదశమి సందర్భంగా దేశమంతా